నమస్కారం. వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రెంటపల్లి ఘటన సింగయ్య మృతిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై మండిపడ్డ హోంమంత్రి వంగలపూడి అనిత. కారు చక్రాల కింద పడిన వ్యక్తిపై కనీసం మానవత్వం లేకుండా పక్కన పడేసిన పర్యటన ఎలా కొనసాగించారని ప్రశ్న. నగరంలో విజయవంతంగా జరిగిన వైసీపీ యువత పోరు కార్యక్రమం. కేకే రాజు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కూడలి నుంచి నిరుద్యోగులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన నగర్ మేయర్ పీలా శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని స్పష్టం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ, మానవత్వం లేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రెంటపల్లి జగన్ పర్యటనలో జరిగిన అపశృతి, దళితుడి మృతి పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉండవల్లి హోం మినిస్టర్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ కారు కింద పడి మరణించిన సింగయ్య పట్ల జగన్ కర్కశంగా ప్రవర్తించారన్నారు. తన కారు కింద పడిన వ్యక్తిని తీసి ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోవడం దారుణమన్నారు. జగన్ తన రాజకీయ లబ్ధి కోసం ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదని విమర్శించారు. ఎప్పుడో ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కోసం ఇప్పుడు 2 ప్రాణాలు బలిగొన్నారని ఆరోపించారు. తన రాజకీయ లబ్ధి కోసం పోలీసుల మాటలు పక్కన పెట్టి 10 అడుగుల అతి చిన్న రోడ్డులో 100 మందితో రోడ్ షో చేయడంపై ఆమె మండిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సింగయ్యను హాస్పిటల్కి తరలిస్తే బ్రతికేవాడని, తీసి పక్కన పడేయడం వల్ల మృతి చెందాడని అన్నారు. పరిమితిగా పర్మిషన్ ఇస్తే కావాలని 100లాది మందితో రోడ్ షో చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పర్యటనలో ఎంతమంది వస్తారు, ఎంతమందికి మేము చాలా చిన్న రోడ్ అది, 10 ఫీట్ రోడ్ అది, ఆ 10 ఫీట్ రోడ్లోకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తారు? సో మీరు ఇంతమంది వరకు వస్తేనే మేము అలౌ చేస్తాం. మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 వెహికల్స్, వాటితో పాటు ఒక 100 మంది కార్యకర్తలు, వీళ్ళు వస్తేనే మేము అలౌ చేయగలం. వీళ్ళు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది. అవసరమైన అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అయిన వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా, కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించుంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా, ఇంత దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? రాష్ట్రంలోని నిరుద్యోగులను మోసం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఎద్దేవా చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలో జడ్పీ జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా ఉన్నత అధికారులకు వైసీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఏడాది గడిచిన నిరుద్యోగ భృతి అమలు చేయలేదని, కొత్త ఉద్యోగాలు భర్తీ ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగ భృతిని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున తమ పార్టీ పోరాడుతుందని కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింహాలు, ఏనుగులు ఏ రకంగా అయితే మహాభారతంలోనేమో దూతా ఉంటాయో యుద్ధానికి, ఆ మాదిరిగా ఈరోజు యువతంతా కూడా దూతా ఉందన్నమాట. ఎడే వెల్కమ్ చంద్రబాబు నాయుడికి శాశ్వతమైన జవాబు అందిస్తారన్నమాట. దే కాంట్ రీటైన్ ద లీడర్షిప్ ఫర్ లాంగ్ టైం. చంద్రబాబు నాయుడు గారు లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా 80 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట మరిచి నిరుద్యోగ భృతి ఇవ్వక, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక, వసతి దీవెన ఇవ్వక, అదేవిధంగా ఎండియూ వెహికల్స్ సంబంధించి కానీ 2,66,000 మంది వాలంటీర్స్ ఉద్యోగాలు తొలగించే విషయంలో కానీ, ఏదైతే ఆపోజిట్ సంబంధించి తొలగించే విధానంలో కానీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతి యువకులను మోసం చేసిన తీరుని ఎండగట్టే విధంగా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో నిరుద్యోగ యువతి యువకుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం జరిగింది. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీదారులతో సందడిగా కనిపించింది. జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, రెవెన్యూ, ఎలక్ట్రికల్, దేవాదాయ శాఖ, జీవీఎంసీ పలు విభాగాల ఉన్నత అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అధికారులకు అందజేసి వివరించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత విభాగాల అధికారులకు అందజేసి తక్షణమే వాటిని పరిష్కరించాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, పరిష్కారం చేయలేకపోతే ఏ కారణాలతో చేయలేదో ఫిర్యాదుదారులకు పూర్తి సమాచారం అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్ ఆదేశించారు. తమకు కనీస మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో 97వ వార్డు బద్దన్నపాలెం ప్రజల నగర మేయర్ను కలిశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను లిఖితపూర్వకంగా అందజేసి మేయర్కు తమ గోడును వెల్లబిచ్చుకున్నారు. మేయర్ పీలా శ్రీనివాస్కు వినతిపత్రం అందజేసిన అనంతరం సిపిఐ నేత మీడియాతో మాట్లాడారు. చిన్న ముసిరివాడ సమీపంలో గల బద్దన్న నగర్లో వందలాది మంది నిరుపేదలు నివాసం ఉంటున్నారని చెప్పారు. కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారుంటున్న ఇళ్లకు విద్యుత్ సరఫరాను కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు చదువుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ఆ ప్రాంతవాసులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. లేకపోతే తమ పార్టీ తరపున ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 97వ వార్డు బద్దన్నగర్ ఏదైతే ఉందో, ఈ బద్దన్నగర్లో గత 10 ఏళ్ళు బట్టి 100 మంది ప్రజలు అనేది అక్కడ నివాసం అనేది ఉంటారు. అంటే రేకులిల్లు, అలాగే కమ్మలిల్లు కూడా వేసుకొని నివాసం అనేది ఉంటున్నారు. అందులో 13 మందికి జీవీఎంసీ కార్పొరేషన్ అనేది ఇంటి పనులు కూడా 13 మంది మంజూరు చేశారు. అలాగే ఏపీడీసీఎల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న మా లీడర్షిప్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళి అర్జీలు పెట్టి కరెంట్ ఇవ్వాలని అడిగినా కూడా నేటి వరకు కూడా కరెంట్ ఇవ్వకుండా దాన్ని అలాగా నాన్చడు ధోరణులతో అక్కడ ఉన్న అధికారులంతా కూడా ముందుకు పోతున్నారు. ప్రధానంగా అక్కడ ఉన్న కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కార్పొరేటర్ అనేది దీన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టి కరెంట్ రాకుండా కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. రెండోది ఆ ప్రాంతం అంతా కూడా తుప్పలు బలిసిపోయి పాములు, విస్కిట్కాలు కూడా వస్తున్నాయి. వాళ్ళు బిక్కుమంటూ రాత్రులు 6:30 అయితే చీకటి అయిపోయి మళ్ళీ తెల్లవారు వెలుతురు వచ్చిందా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అనేది ఉంది. రెండోది చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు కరెంటు లేక ఈరోజు ఏదైతే స్కూల్లో ఇచ్చిన హోంవర్క్లు కూడా వాళ్ళు రాసుకోవడానికి, చదవడానికి కూడా ఇబ్బంది లేకుండా పిల్లల తాలూకు ఎడ్యుకేషన్ కూడా పాడవుతుంది. ప్రభుత్వానికి మొన్న కలెక్టర్ గారు కూడా దీని మీద రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేయర్ గారికి కూడా ఇచ్చాము. మరి నేటి వరకు కూడా 10
10 ఏళ్ళు బట్టి ఉన్న కోర్టు కూడా సిజిఎస్ కోర్టు ఏదైతే ఉందో కోర్టులో రిట్ వేస్తే కోర్టు కూడా మెజిస్ట్రేట్ గారు వచ్చి బద్దన్నర కాలనీ అంతా కూడా పర్యటన చేసి అక్కడ ఉన్న ఏపీడీసీఎల్ కూడా మందలించి ఏఈ గారికి మీరు కరెంట్ ఇవ్వాలని చెప్పినా కూడా నేటి వరకు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండ్రో దీని వెంటనే కమిషనర్ గారు ఇక్కడ ఉన్న నా మేయర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ సమస్యను పరిష్కారం చేయాలని సిపిఐగా మరొక ఆయనకు విజ్ఞప్తి చేసి వినతిపత్రం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యాలయంలో జీవీఎంసీలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యమైనంత త్వరగా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలను కోరారు. దీనిపై మేయర్ పీలా శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరిస్తామని చెప్పారు. అధికారులు కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సకాలంలో సమస్యలను పరిష్కరించలేని అధికారులపై చర్యలు తీసుకుంటామని మేయర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాడతామని వైసీపీ సీనియర్ నేతలు దొడ్డి కిరణ్ స్పష్టం చేశారు. పార్టీ పిలుపు మేరకు నగరంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమంలో వైసీపీ నాయకులతో పాటు కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దొడ్డి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటికి పైగా నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నిరుద్యోగులకు ఇస్తామనే నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేని పక్ష యువత ఆగ్రహానికి గురికాక తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చి సంవత్సరం కావిచ్చింది. సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన గవర్నమెంట్ అది ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చి మడం తిప్పకుండా ఉన్న జగనన్న గవర్నమెంట్లో ప్రతి ఒక్క హామీ అందేది. ఈరోజు సూపర్ 6 అనే పథకాలు పెట్టి జనాల్ని పెట్టి మాయ చేసి మోసం చేసి గవర్నమెంట్ ఎక్కి ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చిన ఘనత ఈరోజు టీడీపీ గవర్నమెంట్కి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంత వర్షంలో కూడా యువతంతా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారంటే ఒకటే కారణం, ఏ ఒక్క హామీ అయినా యువత పోరు. యువత ఈరోజు ఎంత బాధపడుతున్నారంటే ప్రతి ఒక్క యువతకి నేను 3000 కొడతాను, ఇంట్లో ఎంతమంది అంతమంది కొడతానని చెప్పేసి హామీలు ఇచ్చి యువతను కూడా మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు కాలేజీలకు వెళ్ళాలంటే యువత చాలా కష్టపడుతున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగామ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలి ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. పాండురంగాపురంలో హార్బర్ పార్కుకు చెందిన 13.08 ఎకరాల భూమిని లులు సంస్థకు లీజ్ ఇవ్వడం చట్టబద్ధం కాదని న్యాయవాది వాడపల్లి శివానంద తెలిపారు. అది పూర్తిగా ప్రైవేటు జిరాయితీ భూమి అని చెప్పారు. ఆ స్థలానికి సంబంధించి 10 మంది యజమానులు వారి వారసులు ఉన్నారని తెలిపారు. వారికి ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంపై కోర్టులో కేసు నడుస్తుందని చెప్పారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో స్థల యజమానులతో పాటు న్యాయవాదులు వెంకట కొండలరాయుడు, కృష్ణ, గున్నా కామేశ్వరరావుతో కలిసి శివానంద మాట్లాడారు. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తే ఆ స్థలాన్ని ఇచ్చేందుకు స్థల యాజమాన్యం సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ఈ స్థల విషయమే హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు. హైకోర్టులో 4 రిపిటేషన్లు, సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగిందని శివానంద తెలిపారు. ఆ స్థలంలో ఎవరైనా నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వైజాగ్ నడిబొడ్డులో భూముల విలువ పెరిగిపోవడంతో ఎటువంటి ఎంక్వైరీలు లేకుండా గవర్నమెంట్ మాకు బలం ఉంది కదా అని చెప్పి మేం చేసిందే ఇష్టారాజ్యం అని చెప్పి న్యాయం చూడదని చెప్పి కళ్ళు మూసుకొని గుడ్డిగా ఏకపక్షంగా భూములు ఆక్రమించడం, ప్రైవేటు వ్యక్తులకి డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం జరుగుతున్నది. దానికే నిండు ఉదాహరణ రీసెంట్గా తేదీ 26/3/2025 గవర్నమెంట్ ప్రభుత్వం లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి హార్బర్ పార్క్ పాండురంగాపురం సర్వే నెంబర్ 1011/A1A2 సర్వే నెంబర్లో సుబ్బిరామరెడ్డి గారి గెస్ట్ హౌస్ పక్కన ఏకపక్షంగా భూమిని కబ్జా చేసి 13 ఎకరాలు కబ్జా చేసి అది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఎటువంటి ఎంక్వైరీలు చేయకుండా ఎవరిని ఓపెన్ ఆక్షన్కి పిలవకుండా ఏకపక్షంగా భూమి లూలు షాపింగ్ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ వాళ్ళకి 99 సంవత్సరాలకి 6 కోట్ల రూపాయలు నామినల్ అమౌంట్ లీజ్గా ఇస్తూ 99 సంవత్సరాలకి లీజ్గా ఇస్తూ అన్యాక్రాంతం చేయబడింది. దానికి ఒక ఉదాహరణ ఈ లూలు షాపింగ్ మాల్. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి కేటాయించబడిన స్థలం గవర్నమెంట్ భూమి అని అందరూ అనుకుంటున్నారు, కానీ అది పచ్చి అబద్ధం. గవర్నమెంట్కి కూడా ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపిస్తే అక్కడ బోర్డులు పాతేసి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా 22A లిస్టులో లేకుండా అడిగిన వాడు ఎవడో లేడని చెప్పి మాదే పవర్ బలం అని చెప్పి వాళ్ళకి సోర్స్ ఎలాగొచ్చిందో కూడా కనీస ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేకుండా గవర్నమెంట్ రికార్డులు తారుమారు చేసి భూమిని కబ్జా చేయడం జరుగుతున్నది. దానికే ఉదాహరణ ఈ లూలు షాపింగ్ మాల్ది. ఏంటి అంటే విత్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. లూలు షాపింగ్ మాల్కి GOMS నెంబర్ 45 తేదీ 26/3/2025 GOMS నెంబర్ 45 ద్వారా గవర్నమెంట్ లూలు షాపింగ్ మాల్ వాడికి బీచ్ ఒడ్డున 1000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని 6 కోట్ల రూపాయలకు అప్పనంగా దారాదత్తం చేసింది. ఇది గవర్నమెంట్ భూమి కాదు. పత్రికాముఖంగా తెలియజేయమన్నది ఏమనగా ప్రజలకి ఇది గవర్నమెంట్ భూమి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది పక్కా ప్రైవేట్ భూమి, జిరాయితీ భూమి. దాని తగ్గ ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. జీవీఎంసీ అధికారులు తక్షణమే న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసి వేగి రాధాకృష్ణకు న్యాయం చేయాలని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం బీవీ రామ్ మీడియాతో మాట్లాడుతూ బౌడోరా రోడ్లో గల శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ యజమాని వేగి రాధాకృష్ణకు రాష్ట్ర హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. హైకోర్టు తీర్పిచ్చిన ఏడాదిన్నర గడిచినప్పటికీ దానిని జీవీఎంసీ అధికారులు అమలు చేయకుండా నాంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు లంచాలు తింటూ మరో వర్గానికి కొమ్ము కాస్తూ రాధాకృష్ణను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ కుప్పకోలి అక్కడున్న వారు ఎవరైనా మృతి చెందితే జీవీఎంసీ లేదా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తాదా అని ప్రశ్నించారు. మేము ఇచ్చిన ఫిర్యాదుకు మేయర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అధికారులను పిలిపించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి బీవీ రామ్ తెలిపారు. జాగా కొని 61లో థియేటర్ ఓపెన్ అయిందండి. రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ అని బౌడారా రోడ్లో ఉంటుందండి. అది ఆ రోజుల్లో లవకుశ ఇవన్నీ కూడా ఫేమస్ సినిమాలు ఆడినవి థియేటర్ అంతాను. అయితే అది తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఆ థియేటర్ రన్ అవుతుందండి. రన్ అవుతే అందులో మాలమ్మ చిన్న గొడవలు వచ్చి మేము ఉంటున్న పొజిషన్లో ఆక్యుపై చేసి షాపుల్లా కట్టించారు మా బంధువులే, మా చిన్నాన్న కూడా పిల్లలే. దొంగ బిల్లులు, దొంగ లీజ్ డీడ్లు చేసి కోర్టులో ఎక్స్పైరీ ఆర్డర్తో స్ట్రెస్ పాస్ అయిపోయారు. ఆ కేసు కొట్టేశారు. ఇక ట్రయల్ కోర్టులో ఒక కేసు కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మేము హైకోర్టు రిట్ ఫైల్ చేస్తాం 2015లో. అప్పుడున్న అధికారులు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అని, అప్పుడున్న దేవకుమార్ అని చెప్పి అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆయన 25 లక్షల రూపాయలు మీకు నేను నోటీస్ ఇచ్చాను. అది రిజిస్టర్డ్గాను మేము యాక్షన్ తీసుకుంటాను, సివిల్ సూట్ కూడా క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాను, హైకోర్టులో రిట్ కూడా ఫైల్ చేస్తాను. ఆ విధంగా హైకోర్టు రిట్ ఫైల్ చేశాను. రిట్ ఇస్ అలౌడ్. 2023 నవంబర్లో
రిట్ ఆర్డర్ వచ్చింది మనకి. వస్తే అది ఒక జీవీఎంసీ వాళ్ళకి ఇచ్చాం అప్పుడు కమిషనర్కి. ఇచ్చిన తర్వాత వెంటనే పరిశీలి చేస్తూ ఉన్నాం. వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయారు. కారణాలు మనకు తెలియదు. ఇంకొక అతను వచ్చాడు, ఆయన చూశాడు, 2 సార్లు రమ్మన్నాడు, వాళ్ళు రాలేదు. ఎవరో మా కోర్టు ఏమంది, నెసరీ వాళ్ళని పిలండి, పిలిచి యుద్ధాన్ని పిలిచి మాట్లాడి ఇమీడియట్ ఆర్డర్స్ ఇమీడియట్గా చేయండి, అది కూలిపోయే పరిస్థితిలో ఉంది, అది కూలిపోయే పరిస్థితిలో ఉంది ప్రాపర్టీ, 65 ఏళ్ళు అయిపోయింది, దాని ఏజ్ అయిపోయింది, 50 years దాటితే దానికి ఏజ్ ఉండదు, అది మీకు చెప్పక్కర్లేదు నేను. కాబట్టి కోర్టు కూడా స్పందించింది, ఇమీడియట్గా కౌంటర్ లేదు కార్పొరేషన్ కూడా. చూడండి, ఎందుకంటే వేగి రాధాకృష్ణ గారు ప్రాపర్టీ 2014లో హైకోర్టులో వేసి వాయిదాలు నడుస్తుంది తప్ప ఆయనకి 2023లో తీర్పు వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే జీవీఎంసీ కమిషనర్లు మారుతున్నారు తప్ప జోనల్ కమిషనర్లు లంచాలు తీసుకొని అవతల పార్టీకి ఫేవర్ చేస్తున్నారు. ఇది ఎంత దురదృష్టం అంటే విశాఖపట్నం ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఈవేళ ఇలా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. రేపు ఆ రామకృష్ణ కూలిపోతే 100 మంది చచ్చిపోతారు. దీనికి బాధ్యత జీవీఎంసీ వహిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుందని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే మీరు న్యాయం చేయకపోతే చర్యని చెప్పండి. ఈవేళ ఆర్డర్ వచ్చి సంవత్సరంన్నర అయింది, ఆర్డర్ వచ్చి నేటికి ఇంప్లిమెంట్ కాలే. మేము ఇప్పుడే మేయర్ని కలిసాం, మేయర్ గారు సానుకూలంగా స్పందించారు. నేను మొన్నే మేయర్ అయ్యాను. రాధాకృష్ణ గారు మీరు నాకు బాగా తెలుసు, మీ ఫ్యామిలీ తెలుసు, కాబట్టి నేను డెఫినెట్గా అధికారులను పిలిచి అందరితో మాట్లాడి న్యాయం చేస్తున్నారు. ఓకే, టేక్ ఓవర్ ఉంటే ఏమన్నాం, మేమేమీ ఇమీడియట్గా మేము కూర్చోలే. మాకు కావాల్సిన న్యాయం కావాలి, ఈయన ప్రాపర్టీని అప్పచెప్పాలి. అంతేగాని ఎవరో ట్రెస్పాస్ చేసి ఎవరో ఒక బిల్లుని కట్టుకొని ఆక్రమణ చేస్తుంటే జీవీఎంసీ నిద్రపోతుంది. అంటే నిద్రపోవటం కాదు, లంచాలు తీసుకొని కొమ్ము కాస్తున్నారు. ఇది పద్ధతి మారాలని చెప్పాం. మరి కొత్తగా కమిషనర్ వచ్చారు కేతన్ గారిని, ఆయన దురదృష్టం వాళ్ళు లేరు, విజయవాడ వెళ్ళిపోయారంట. మరి ఆయన దృష్టి కూడా పెడదాం అనుకున్నాం. అందువల్ల ఈ కమిషనర్ గారు హయాంలో న్యాయం చేయని చూడుతున్నాం. లేకపోతే విశాఖపట్నం జీవీఎంసీ ఇంత అవినీతిమై ఒకటి ఎప్పుడు చూడలేదు. అంటే అవినీతి కొమ్ము కాస్తుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని వైసీపీ 41 వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జి కోడిగుడ్ల శ్రీధర్ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు యువతకు బాసటగా నిలిచేందుకు యువత పోరు కార్యక్రమంలో భాగంగా విద్యార్థి యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి జిల్లా కలెక్టరేట్ ర్యాలీ నిర్వహించి డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లను ఎండీఏలు ఆపరేటర్లను తొలగించిందన్నారు. తక్షణమే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తిని అమలు చేసి జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయడంతో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని కోరారు. కూటమి పాలనలో నిరుద్యోగం పెరిగిపోతుందని తెలిపారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు యువతని ఏ విధంగా మోసం చేస్తున్నారో మీకు తెలుసు. ఆల్రెడీ వాలంటీర్స్ని తీశారు, అలాగే ఆటో వర్కర్స్ని, డ్రైవర్స్ని వాళ్ళు కూడా తీశారు. డిఎస్సి హామీ నామాత్రమే చేశారు. ఇలాగా ఎన్నో హామీలు ఇచ్చి యువతను మోసగిస్తున్నారు. ఇప్పుడు టీచర్స్ బదిలీలు కూడా వాళ్ళ తాలూకా ఓటు బ్యాంకింగ్ వాళ్ళు మాత్రం బదిలీ ఇస్తున్నారు, కానీ ప్రజలందరినీ ఒకే దీంతో చూడట్లేదు. వాళ్ళు అంటే టీడీపీకి ఎవరైతే ఓటేస్తారో ఓటు బ్యాంకింగ్ ఓన్లీ యువత ఓన్లీ ఓటు గురించి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, కానీ ప్రత్యేకంగా అందరూ సమానమైన జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఏమాత్రం చేయలేదు. కాబట్టి ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో గట్టిగా బుద్ధి చెప్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డ్ తరపు నుంచి యువత పోరు అనేది మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి మా 41 వార్డ్ తరపు నుంచి కూడా యువతంతా కదిలి వచ్చారు. మరి కూటమి ఏ విధంగా అయితే అందరినీ కూడా మోసం చేసింది, యువత అనేది అసలు ఆయన గెలవడానికి కారణం, ముఖ్య కారణం యువతే. వాళ్ళకి ఓట్ బ్యాంక్ అనేది ఓట్ బ్యాంకే ఎక్కువ వచ్చిందండి. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటి అంటే, నేను వచ్చిన వెంటనే మీకు లక్షల్లో ఉద్యోగాలు ఇస్తాను, అలాగే ఎవరైతే నిరుద్యోగ భృతి కింద మీకు నెలకి 3,000 చొప్పున ఇస్తాను, అదేవిధంగా మరి వాలంటీర్స్ కూడా నెలకి 10,000 మీకు చేస్తాను అని చెప్పారు. అవన్నీ కూడా గాలికి వదిలేసి ఎప్పుడైతే వీళ్ళ అవసరం తీరిపోయింది, వీళ్ళు వేసిన ఓటు అయితే కావాలి కానీ యువత అయితే ఇంకా అవసరం లేదు, మళ్ళీ నెక్స్ట్ 29లో మళ్ళీ యువత కనిపిస్తారు చంద్రబాబు నాయుడు గారికి.
ప్రారంభించిన ఏడాది కాలంలోనే 30 బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతంగా నిర్వహించామని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో మెడికల్ ఆంకాలజీ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ రామ్దత్ దేవ్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సాహిత్య, డాక్టర్ ఆచార్యలు మాట్లాడారు. తమ ఆసుపత్రిలో నిర్వహించిన 30 బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్లు చాలా వరకు ఉచితంగా చేసినవే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేశామన్నారు. పాజిటివ్ ప్రెషర్ హిపాప్ ఫిల్టర్తో ఆటోలాగస్ లింఫోమా, మల్టిపుల్ మైలోనా వంటి క్యాన్సర్, హైరిస్క్ ఓప్లా ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంటేషన్, మ్యాచ్ సిబ్లింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతంగా చేయగలిగామన్నారు. ఉత్తమ ఆసుపత్రిలో పాల్గొని అనేమియా, సికిల్ సెల్ అనేమియా, అనేమియా తలసేమియా లాంటి వ్యాధులకు చక్కటి వైద్య విధానం అందుబాటులో ఉందని వైద్యులు తెలిపారు. తమ ఆసుపత్రిలో క్యాన్సర్కు ట్రీట్మెంట్ పొంది నేడు ఎందరో ఆరోగ్యవంతంగా జీవనం సాగిస్తున్నారని వైద్యులు తెలియజేశారు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు మరియు ఈ ప్రెస్ మీట్ వచ్చినందుకు మీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్. మన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ సెట్ చేసి 1 year అయింది. కరెక్ట్గా 1 year అయింది. ఈ 1 yearలో మేము సక్సెస్ఫుల్గా 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది. సో ఈ 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్లో మేము కొన్ని అటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి, కొన్ని ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి. అదే కాకుండా హై రిస్క్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఈవెన్ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాం ఓవర్ ద లాస్ట్ 1 year. సక్సెస్ రేట్ చూసినట్టయితే మాది మోర్ దెన్ 90% ఉంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చినట్టయితే. ఎందుకు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే చాలామందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అదేదో పెద్ద సర్జరీ అనో, లేదంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బోన్ కట్ చేసి ఇంకొకరికి వేస్తారనో, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ తొలగించడానికి కోసం వరకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి. ఒక మనిషి యొక్క బోన్ మ్యారోని అంటే పెరిఫరల్ బ్లడ్ తీసి స్టెమ్ సెల్స్ ఉంటాయి పెరిఫరల్ బ్లడ్లో, ఆ స్టెమ్ సెల్స్ తీసి ఇంకొక పేషెంట్కి వేస్తారు. సో అదొక ప్రక్రియ ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దీన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దీంట్లో ఆపరేషన్, పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడం కానివ్వండి, లేదంటే రేడియేషన్ ఇవ్వడం కానివ్వండి, అలాంటివి ఏమి ఉండవు. ఈ ప్రాసెస్కి కొన్ని ఈ ప్రొసీజర్స్కి అంటే సక్రమంగా చేస్తే 90% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు చేయాలి, అవసరం ఏముంది అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని క్యాన్సర్స్కి, కొన్ని బినైన్ కండిషన్స్కి క్యూరేటివ్ ఆప్షన్స్ ఉంటుందండి. అంటే క్యాన్సర్స్ లైక్ లుకీమియా, హై రిస్క్ లుకీమియా కానివ్వండి, హై రిస్క్ లింఫోమా కానివ్వండి, వీటికి మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బినైన్ కండిషన్స్ లైక్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఏప్లాస్టిక్ అనీమియా, ఫ్యాంకోనిస్ అనీమియా లాంటి కండిషన్స్, వీటికి ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థాలసీమియా ఉంది, ఏప్లాస్టిక్ అనీమియా ఉంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఇంకో లైఫ్ ఇచ్చినట్టు అవుతాం మనం. సో ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి చాలామందికి తెలియదు. ఇంతకుముందు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, లేదంటే ఏదైనా హెమటలాజికల్ కండిషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనందరికీ తెలిసిందే సిఎంసి వెల్లూరుకి వెళ్ళిపోవడము, లేదంటే హైదరాబాద్కి ఎక్కడికైనా వెళ్ళిపోవడము లాంటివి జరుగుతాయి. ఇప్పుడు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిఎంసి వెల్లూరు నుంచి ట్రైన్ అయిన ఫిజిషియన్ డాక్టర్ సాహిత్య గారు, షీఈస్ అ లీడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. వీడిస్టల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రెంటపల్లి ఘటన సింగయ్య మృతిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై మండిపడ్డ హోంమంత్రి వంగలపూడి అనిత. కారు చక్రాల కింద పడిన వ్యక్తిపై కనీసం మానవత్వం లేకుండా పక్కన పడేసిన పర్యటన ఎలా కొనసాగించారని ప్రశ్న. నగరంలో విజయవంతంగా జరిగిన వైసీపీ యువత పోరు కార్యక్రమం. కేకే రాజు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కూడలి నుంచి నిరుద్యోగులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన నగర్ మేయర్ పీలా శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.